ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని వైసీపీ ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రీజేందర్ రెడ్డి అన్నారు. ఓటు హక్కును కాపాడుకోవడం ప్రతి కార్యకర్త బాధ్యత అని గుర్తు చేశారు. ఓటు ప్రాముఖ్యతను గుర్తించే వైఎస్ జగన్ ముందుగా పార్టీ శ్రేణులను అప్రమత్తం చేస్తూ వైసీపీ అధినేత జగన్ ఆదేశాల మేరకు బీఎల్ఏ క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన చర్యలపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష మద్దతుదారుల ఓట్ల తొలగింపునకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు అందేలా కృషి చేయాలన్నారు. ఖచ్చితంగా చాలా సీరియస్ గా తీసుకొని మనం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేపు జూన్ 14 నుంచి జూలై 14 వరకు ఏదైతే టైం ఉంటుందో ఆ టైంలో బిఎల్ఓలు గ్రామాల్లోకి వస్తారు. అప్పుడు బిఎల్ఏలంతా చురుగ్గా ఉండి ఈ కార్యక్రమంలో పాల్గొని ఖచ్చితంగా మన వాళ్ళ ఓట్లు నిలబెట్టుకోవాలా. కొత్త ఓట్లు ఏవైతే వచ్చినాయో అవి యాడ్ చేసుకోవాలా. లేకపోతే తర్వాత ఓట్లు ఒకసారి డిలీషన్ అయినాయంటే ఎక్కించుకోవడం చాలా కష్టం, చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. కాబట్టి మీరందరూ కూడా మన గ్రామాలలో ఉన్న వాళ్ళకి ఈ రోజు నుంచి రేపు జూన్ 14 లోపల ప్రతి ఒక్కళ్ళకు కూడా 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తెప్పించి పెట్టుకోవాలా. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు వచ్చిన తర్వాత ఇయ్యడానికి నెల రోజులు టైం ఉందిలే అనుకుంటే మనం అప్పుడు ఫోటోల కోసం పోయినా ఇంకో తక్కువైపోయినా ఇబ్బంది పడతాం. కాబట్టి ఏవైతే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అంటే 2002 నాటికి 25 ఏళ్ళు పూర్తయి ఓటు ఉండేటోళ్ళు ఈ రోజుకి 43 ఏళ్ళు అయ్యింటారు. 43 ఏళ్ళకు వాళ్ళకి జస్ట్ వాళ్ళకు ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ లో ఉన్న వాళ్ళు ఒక ఫోటో ఇచ్చేసి ఒక ఆధార్ కార్డు ఏదైనా ఇచ్చి సంతకం చేసేస్తే వాళ్ళ ఓటు ఉండిపోతుంది. ఈ కార్యక్రమాన్ని మనం ఏదో ఒక బాబు కార్యక్రమంగా కాకుండా ఖచ్చితంగా చాలా